నువ్వు మాట్లాడే మాటలు అలా హట్టింగ్ అనిపించాయి నాకు. ఆ ఫీలింగ్ నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలు. నేను ఇంత సిన్సియర్గా ప్రేమిస్తున్నా, నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అవన్నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, నన్ను అవాయిడ్ చేయడం అదే కదా. నా సిచ్యువేషన్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? నేను పైకి బాగానే కనిపిస్తున్నాను, నేను లోపల ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం ఉన్నట్టుండి కాలు పట్టుకుంటూ సారీ. ఎందుకు సారీ? అలి వెళ్ళిపోయినావు కదా. అలగకుండా ఉండాల్సింది, కానీ నువ్వు మాట్లాడే మాటలు అలా హట్టింగ్ అనిపించాయి నాకు. నువ్వు మాట్లాడే మాటలు అలా హట్టింగ్ అనిపించాయి నాకు. నేనేం మాట్లాడినా? ఎప్పుడు అదే అడుగుతావు, ఏదన్నా అంటే డౌట్ పడతావు. ఎందుకు ఇంత మంచిగా రెడీ అయినావంటావు, రెడీ అవ్వద్దావు. నువ్వు కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ప్రతిసారి చెప్తూనే ఉంటావు. సరే బేటా, నేను నీకు ఇంపార్టెంటా, మొబైల్ ఇంపార్టెంటా? నువ్వే ఇంపార్టెంట్. మరి నేను మొబైల్ అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? కానీ వద్దు, మొబైల్ అంటే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సరే తిన్నావా నువ్వు? తిన్నా. మరి ఎందుకు డల్గా ఉన్నావు? ఫోన్ చేసినప్పుడు కూడా డల్గా మాట్లాడు. ఆ ఫీలింగ్ నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలు. ఆలోచించి పిచ్చెక్కేలా ఉంది నాకు. ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎలా చెప్పాలో అర్థమవుతలేదు. సరే ఇవన్నీ కాదు, దూరం చేసుకోవడం అసలు ఇష్టం లేదు. కాకపోతే ఏంటో సిచ్యువేషన్స్ అలా నాకు అర్థం కావట్లేదు. ఏమేమంటే నేను ఏమన్నా ఏడుస్తున్నాను, ఎందుకంత ఎమోషనల్ అవుతుంది చెప్పు? ఎందుకంత ఎమోషనల్ అవుతుంది? కొన్నిసార్లు అసలు చెప్పు, ఏమేమి చెప్పు? ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సరే ఇవన్నీ కాదు, కానీ మనము మంచిగా కలిసి ఉందామంటేనేమో పక్క మ్యారేజ్ చేసుకోవాలి. మళ్ళీ మ్యారేజ్ అని మళ్ళీ అదే మాట్లాడుతున్నావు, మళ్ళీ అదే టాపిక్ తెస్తున్నావు, మళ్ళీ అక్కడికే వస్తున్నావు. చెప్తే ఎందుకు అర్థం చేసుకుంటలేవు? మళ్ళీ మ్యారేజ్ అంటున్నావు. మొన్ననే కదా చెప్పినా నీకు, మ్యారేజ్ గురించి ఎత్తకని చెప్పి మొన్ననే చెప్పినా నీకు. నేను చెప్పినా లేదా? మళ్ళీ దాని గురించే మాట్లాడతావు ఎందుకు? ఇప్పుడు ఒకటి మ్యారేజ్ చేసి ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోమంటారు, చేసుకుంటే ఒకటి నిన్ననే చేసుకోవాలి, జాబ్ చేయడానికి బయటకనే వెళ్ళిపోవాలి. ఈ రెండే ఆప్షన్. బయటికంటే బయటికి వెళ్ళిపోతున్నా. ఓహో, అంతా ప్లాన్ చేసుకున్నావు అనమాట అయితే. మరి మీకు ప్లానింగ్ ఉన్నప్పుడు నాకు కూడా ఉంటుంది కదా. చెప్పు, నువ్వు ఒకటి మ్యారేజ్ చేసుకుందామా లేదా వెళ్ళిపోదామంటే నేను వెళ్ళమంటే వెళ్తాను. ఇవి రెండో నాకు ఇప్పుడు ఆప్షన్స్. ఎందుకు మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావు? నేను లూజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు బయటికి వెళ్తా అంటే నన్ను సెట్ చేసుకున్నావా? మరి చెప్పు, అట్లా నన్ను చేసుకుంటే నేను గమ్మున వెళ్ళిపోతాను. నీ ప్లానింగ్స్ నీకు ఉన్నాయి కదా ఇలాగ. నువ్వు చేసుకొని సెట్ చేసుకొని వచ్చినావులే మంచిగా. నువ్వు మంచిగా అనుకుంటున్నావు కదా, ఇప్పుడు వచ్చి చెప్తున్నావు నేను బయటికి వెళ్ళాలని. అంటే నేను ఏమైనా పిచ్చిదాన్నా ఇక్కడ? అంటే ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి తిరిగిన ప్రేమ ఇదే, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదే. అవును కదా? మన ఇద్దరికి వర్కౌట్ అవ్వట్లేదు. అంటే వర్కౌట్ అవ్వట్లేదని నీ ప్లానింగ్ అంతేనా? అంటే నేను ఎక్కడన్నా పోనీ మరి అట్లాంటప్పుడు ఎందుకు లవ్ చేసినావు నువ్వు నన్ను? నేను లవ్ చేసిన నీకు ఎందుకు అర్థం అవుతలేదు? నేను ఇంత సిన్సియర్గా ప్రేమిస్తున్నా, నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నానుండే నీకేం కావాలి? పెళ్ళి నాకు కొంచెం టైం కావాలి, నీకు ఆల్రెడీ చెప్పాను. ఈ లోపల నేను సెట్ చేసుకొని వెళ్ళిపోతా అంటే 2 years అన్నావు. 2 years అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు? అరే ప్లీజ్ అర్థం ప్లీజ్ పట్టుకోకు నన్ను ప్లీజ్.
వద్దు పట్టుకో ప్లీజ్ పట్టుకోకు నా మాట విను. నువ్వు కాకుండా ఇంకెవరు అర్థం మంచోళ్ళు చేసుకుంటారు దొరుకుతారు విను, నీకు మంచోళ్ళు దొరుకుతారు. మళ్ళీ మంచోళ్ళు అని అంటున్నావు అంటే ఇన్ని రోజులు నేను ఉన్నది అంటే చెడ్డదాన్న మంచోళ్ళు అంటే ఇప్పుడు నేను చెడ్డదాన్న నాకు మంచోళ్ళు దొరుకుతాయి ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు నీకు కావాల్సింది అదే కదా, నన్ను వదిలేసుకోవడమే నీకు కావాల్సింది. నువ్వు డైరెక్ట్ చెప్పలేక అవన్నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, నన్ను అవాయిడ్ చేయడం అని అదే కదా. నా సిచ్యువేషన్స్ ఎవరు అర్థం చేసుకుంటారు ఓ మనసా చెబితే వినవా నువ్వు ఎందుకు ఇట్లా మంచోళ్ళు చేస్తున్నావు? నీకు మంచోళ్ళు దొరుకుతారు, మంచిగా మ్యారేజ్ చేసుకో. నేను ఇబ్బంది గురించి ఆలోచించి నేను ఇబ్బంది పడి నువ్వు ఫోన్ ఎత్తుకుంటే నాకు మొత్తం హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు చెప్పు. నువ్వు హ్యాపీగా ఉండు, మంచిగా చేసుకుని హ్యాపీగా నేను వెళ్ళిపోతున్నా, జాబ్ చేయడానికి వెళ్ళిపోతా. లేదంటే ఆగుతా ఇంకా 5 years దాకా రాను. ఇంకా ఏడుబాకు. నేను కూడా నీ రోజులు ఏడ్చాను నీకోసం. అర్థమైందా? నేను కూడా నీకోసం ఏడ్చినా లేదు ఎన్ని రోజులు. ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు నన్ను ఇంతేనా అర్థం చేసుకుని చెప్పు మనకి సెట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ కాదు. ఒకటి నువ్వు నన్ను ఎంత అవాయిడ్ చేసినావో ఎంత నరకం చేసినావో విను. నాకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తాను రే వద్దు సెట్ కాదురా మనకి విలేజ్లో మనము సెట్ కాదు హైదరాబాద్ అమ్మాయిని కూడా చెప్పారు. నీకు ఇంతకన్నా నేను ఏం చెప్తా చెప్పు. నేను అయినా కానీ ఎంత పడ్డా సరే లవ్ చేసుకున్నాం సరే ఇప్పటికి 4 years అవుతుంది ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఏం చెప్పాను నీకు అదే చెప్తాను. నీకు ఎవరైనా ఉంటే నువ్వు డ్రాప్ అయిపో. నేను అదే చెప్తున్నా. నీకు ఎన్ని సంవత్సరాలు ఇంకా చెప్పు. నేను లూజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అర్థం చేసుకో ప్లీజ్. నాకు ఇవన్నీ కాదు, నాకు ఇప్పటికే హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేను వెళ్ళిపోవాలి 1 monthలో వెళ్ళిపోతాను. ఎందుకు థింక్ చేస్తున్నావు? నేను ఉన్నాను కదా. వద్దు ఏ సిచ్యువేషన్లో నేను వచ్చి ఏ రోజన్నా నీతో మాట్లాడకుండా ఉన్నాను. ఈ మధ్య అంటే కొంచెం నాకు ఇంట్లో ప్రెషర్ ఎక్కువైపోయి మాట్లాడలేకపోతున్నాను అంతే. ఇప్పుడు కొన్ని విషయాలు చాలా ఇష్టం ప్లీజ్. సరే ఏం తెలుస్తున్నాయి చెప్పు. టైం తప్పు చేస్తున్నా. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా. టైం వచ్చిందనుకో నేను అన్నీ చెప్తా. అది అర్థం చేసుకో. నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టి ఈ లైఫ్ మనకొద్దు, సెట్ కాదు, వదిలేసే ఇంకా. ఎందుకంటే నా హెల్త్ నీ గురించి ఆలోచించి నా హెల్త్ ఖరాబ్ అవుతుంది. నువ్వు మంచిగా ఉన్నావు చెప్పు. మంచిగా మేకప్ గిపాక్ వేసుకుని వచ్చిన నా ముఖం చూడు ఎట్లా అయిపోయింది, నేను ఎట్లున్నా చూడు. అర్థం చేసుకో సరేనా? అంటే మేకప్ వేసుకుంటే నీకు నాకు నేను పైకి బాగానే కనిపిస్తున్నాను, నేను లోపల ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం ఉన్నట్టుండి. సరే ఇవన్నీ కాదు మన దగ్గర సెట్ కాదు, వదిలేద్దాం ఇంకా. మళ్ళీ సెట్ కాదని అదే మాట్లాడుతున్నావు. ఎందుకు అర్థం చేసుకోవట్లేవు నువ్వు? ఇదే నా పాయింట్. ఎందుకు అర్థం చేసుకోవట్లేవు? ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడి ఇంత నెట్టుకొచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏంటి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు సెట్ చేసుకుంటే నువ్వు వెళ్ళిపో, హ్యాపీగా వెళ్ళిపో. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండడమే కావాలి. నువ్వు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాను. నేను ఆలోచిస్తాను నీ గురించి. నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలి. సరే ఇవన్నీ కాదు, అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకుంటే 100%. ఎందుకంటే నీకు నాకన్నా మంచోళ్ళు డబ్బున్నోళ్ళు అందరు మంచోళ్ళు దొరుకుతాడు, అందగాడు దొరుకుతాడు. ఇన్ని రోజులు నేను అందం గురించి ఆలోచించలేదు. అర్థం చేసుకో ప్లీజ్. నేను లూజ్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు ఇంకెలా చెప్పాలి? నేను ఇన్ని రోజులు మస్తు టార్చర్ చూసిన. కాల్ చేసి హెల్ప్ చేయకపోవడం, అవాయిడ్ చేయడం, నా గురించి బ్యాడ్గా మాట్లాడినామంట, నీ గురించి కొన్ని విషయాలు తెలియదు. నేను అన్నీ తీసుకొని వస్తాను ముందరికి. ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది. నేను 1 monthలో వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు. కాల్ కూడా చేయదు. ఇక్కడ చూడు, నా సైడ్ చూడు, ఓకేనా? చెప్పు. సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. సరేనా? బాయ్, వెళ్తా. వద్దు నా మాట వద్దు. మన ఇద్దరు సెట్ వద్దు వద్దు వద్దు. నన్ను నీకు జీవితంలో నాకు ఇంకోసారి కాలు పట్టుకుంటూ వద్దు. సరే వద్దు. విను నన్ను వదిలి ఒకసారి చెప్తా. సరే ఉండను.